హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ ఎగ్ ఫ్రై చూపించబోతున్నాను. దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో ఎగ్ ఫ్రై చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ 10 మినిట్స్లో మనకి ఈ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నేను స్టవ్ మీద ఒక బాండీ అయితే పెట్టుకున్నాను. అందులో 2 లేదా 3 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ కూడా వేసుకున్నాను. ఈ రెసిపీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇంట్లో వెజిటేబుల్స్ అవి ఏమీ లేకపోయినా కూడా ఫాస్ట్గా మనకి ఎగ్ అనేది రెడీ అయిపోతుంది, ఎగ్ ఫ్రై అనేది. సో ఇందులో నేను కొద్దిగా చిటికెడు పసుపు అనేది యాడ్ చేశాను. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఎగ్ అయితే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో తర్వాత ఇందులో నేను కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. కరివేపాకు యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో పచ్చివాసన పోయేంత వరకు కూడా మొత్తం అన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో నేను బాయిల్ చేసి డాట్స్ పెట్టుకున్న ఎగ్స్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. లేదు అంటే మీరు ఆయిల్లో ఫస్ట్నే ఎగ్ అనేది ఫ్రై చేసేసి పక్కకి తీసేసి తర్వాత లాస్ట్లో వేసుకున్నా కూడా పర్వాలేదు. లేదంటే డైరెక్ట్గా ఇలా యాడ్ చేసినా కూడా పర్వాలేదు. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి, ఎగ్ కూడా బాగా ఫ్రై అయింది. ఫైనల్గా లాస్ట్లో నేను కొద్దిగా కారం అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ గరం మసాలా పౌడర్ హోమ్ మేడ్ అండి. ఆల్రెడీ మన ఛానల్లో అయితే ప్రిపేర్ చేశాను. కావాలంటే ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది, యమ్మీ యమ్మీగా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. 10 మినిట్స్లో మీకు ఎగ్ ఫ్రై అనేది ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు కూడా బాగా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.